రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదాయే ప్రతిఫలము. రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెతుకుటలో రాజీలు నా పడవా. నడిపించునావా నడిసంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింప. నడిపించునావా నడిసంద్రమున దేవా నా జీవన మార్గమునా నా జన్మ తరింప. నడిపించునావా. అండి, మీలో ఎంతమందికి సొంత ఇల్లు కావాలో ఒకసారి చూపిస్తారా? పడిపోయినాయి, చేతులు పడిపోయినాయి. ఎందుకని? సొంతము అంటే నాది అంతే కదా. సొంతం అంటే నాది. ఇప్పుడు మీరు ఏ ఇల్లు కావాలి మీకు చెప్పండి? సొంత ఇల్లు కావాలి. నాది ఇల్లు అని నువ్వు అంటున్నావు, కానీ ఈ ఇల్లు ఏదైతే నువ్వు కొనుక్కున్నావో అది నీకు కేవలము కొంతకాలం మాత్రమే నీది. ఆ తర్వాత అది నీది కానే కాదు. ఇంకో విషయం చెప్పమంటారా? ఈ దేహము నాది అని ఇప్పుడు నేను అంటున్నాను కదా, ఈ దేహము నాది అని నేను అంటున్నాను కదా, నేను అంటున్నాను కదా. ఆ నేను ఎవరో తెలుసా మీకు? నా ఆత్మ. ఏమిటది? నా ఆత్మ. ఒకసారి మీరే ఈ దేహము నాది అనండి. ఒకసారి అందరూ చెప్పండి, ఈ దేహము నాది అని చెప్పండి. అని ఎవరన్నారు? మీరే అన్నారా లేకపోతే మీ దెయ్యం కానీ? మీరే అన్నారు కదా. ఈ దేహం ఎవరిది? మీదేనా? చచ్చిపోయిన తర్వాత మరి మీ దేహాన్ని పట్టుకెళ్ళిపోవచ్చుగా. పట్టుకెళ్తారా? వదిలేసిపోతారు. అంటే అర్థం తెలుసా మీకు? నాది దేహం, నాది దేహం, నాది బాడీ అంటున్నావు, కానీ చచ్చిపోయినప్పుడు నీ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టిపోతుంది. అంటే అర్థం ఏమిటంటే ఈ దేహము కూడా నీ ఆత్మది కానే కాదు. ఇది కూడా తాత్కాలికమే. నీ ఆత్మ నివసించే ఓ సత్రము ఈ దేహం. ఏమర్థమైంది? ఈ భూమి మనం నివసించే ఒక సత్రం. ఈ భూమే మనం నివసించే సత్రము అయినట్లయితే ఈ భూమి నుండి వచ్చిన ఈ శరీరం కూడా నివసించడానికి ఆత్మకు ఓ సత్రం. అర్థమైంది మీకు? మీ ఆత్మ నివసించే ఒక సత్రమే ఈ దేహం. ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టింది అని అంటే దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? మళ్ళీ ఆ భూమిలో కప్పెట్టేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శరీరం? భూమి నుంచి వచ్చింది. ఎక్కడికి పోయింది మళ్ళీ ఈ శరీరం? భూమిలోకి వెళ్ళిపోయింది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి పరలోకానికి వెళ్ళాలి. కానీ పాపిష్టి పనులు చేస్తే పరలోకానికి వెళ్ళకుండా
నరకానికి వెళ్తుంది. అర్థమైందా? వాస్తవంగా మనం నరకానికి వెళ్ళడానికి కాదు ఈ భూమి మీదకు పంపించబడింది. వాస్తవంగా ఈ భూమి మీదకు దేవుడు మనల్ని పంపించింది మనం ఆయన బిడ్డలుగా జీవిస్తామని. దేవుడు ఈ భూమి మీద మనుషుల్ని సృష్టించినప్పుడు తన బిడ్డలుగా ఉండాలని సృష్టించాడు. కానీ మనిషి ఏం చేశాడంటే దేవునికి దూరం అయిపోయి తానే దేవుళ్ళను సృష్టించుకొని ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే నన్ను సేవించే, నన్ను పూజించే, నన్ను ఆరాధించే ఒక జనాన్ని, ఒక రాజ్యాన్ని నేను కలిగి ఉండాలి. ఆ జనము ద్వారా, ఆ రాజ్యము ద్వారా యేసుక్రీస్తు అనే లోకరక్షకుణ్ణి భూమిలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించటానికి పంపించాలి దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి దేవుడు అబ్రహాముని ఏర్పరచుకున్నాడు.